ఈ రాజ్యంలో అత్యంత ధనవంతుడు ఎవరు? బుద్ధి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మహారాజా, ఆ ఒక్క వస్తువు ధర్మం. అది ప్రతి ఒక్కరితోనూ ఉంటుంది, కానీ ఎవరు దాని? బీర్బల్ చెప్పిన సమాధానం అందరినీ షాక్ చేసింది. అద్భుతం! మన రాజ్యంలో అత్యంత ధనవంతుడు ఎవరు? సభలో ఉన్నవారు ఒక్కొక్కరు పెద్ద పెద్ద వ్యాపారుల పేర్లు చెప్పారు. ఎవరైనా భూములున్నవాడు. ఆహా, పెద్ద వ్యాపారు. బీర్బల్, నువ్వేమంటావు? మహారాజా, మన రాజ్యంలో అత్యంత ధనవంతుడు ఒక పేద రైతు. అందరూ నవ్వేశారు. పేదవాడు ఎలా ధనవంతుడవుతాడు? దాన్ని నువ్వు రుజువు చేయాలి. చూడండి హుజూర్, ఆ పేద రైతు అక్కడ పొలంలో పనిచేస్తున్నాడు. అవును, ఈ పట్టి చాలా పద కష్టం. అలాగే అతని ఇల్లు కూడా చిన్నది. ఇదేనా ధనవంతుడు? మహారాజా, ముందుగా అతడిని మాట్లాడుదాం. నువ్వు సంతోషంగా ఉన్నావా? అవును బీర్బల్ గారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయ్యా, నాకు నా కుటుంబం ఉంది, తినడానికి ఉంది, నిద్రకి ఇల్లు ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఏమైనా కావాలా? లేదు బీర్బల్ గారు, నాకు ఉన్నదే చాలును. నిజం బయటపడింది. బీర్బల్ అక్బర్ వైపు తిరిగి అన్నాడు, మహారాజా, ఈ రైతు దగ్గర కోరికలు లేవు. అతను ఉన్నదానితో సంతోషంగా ఉన్నాడు. అందుకే నిశ్శబ్దం పడింది. అక్బర్ కూడా ఆలోచనలో పడ్డాడు. ధనం అంటే డబ్బు కాదు, సంతృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఒక గీత గీసి దీన్ని చిన్నదిగా చేయండి, కానీ తాకకండి. ధన్యవాదాలు ఈ మహారాజ్. గీతను చిన్నదిగా చేయాలి. కానీ ఎలా సాధ్యం ప్రభు? చాలా సులభం. ఇలా చూడండి. మంత్రులందరూ ఆలోచించారు. కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఆ గీత పక్కన మరో పెద్ద గీత గీశాడు. మహారాజా, నేను మొదటి గీతను తాకలేదు, కానీ పెద్ద గీత గీసినందువల్ల అది చిన్నదిగా కనిపిస్తోంది. బీర్బల్, నువ్వే నిజమైన తెలివైన వాడివి. తెలివి అంటే సమస్యను కొత్త కోణంలో చూడడం. ఇంట్లో దొంగలు తిరుగుతున్నారు, అందరూ జాగ్రత్త. అతనికి తెలిసిపోయిందా? మన దగ్గర ఉన్న బంగారం అంతా బావిలో దాచాలి. బంగారం అంతా బావిలో ఉందా? ఏరా దొంగ, బంగారం దొరికిందా? అయ్యో బీర్బల్ గారు, ఇప్పుడు జైలుకి రా. బలంతో కాదు, బుద్ధితో గెలవాలి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఐ కథలు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.